ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలు ఊడిపోతాయేమోనని గజగజ వణికిపోతున్న టెక్కీలకు పండుగ లాంటి వార్త. 2027 నాటికి ఏఐ ద్వారా గ్లోబల్ జాబ్ మార్కెట్లో దాదాపు 23 లక్షలకు పైగా ఉద్యోగాలు రానున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ విషయం గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐ కోర్సులు నేర్చుకుంటే జీతాలు లక్షలకు మించే ఉంటాయా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలు ఊడిపోతాయేమోనని గత కొంతకాలంగా టెక్కీలు మదన పడుతున్నారు. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కొలువులు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో బెయిన్ అండ్ కంపెనీ నుంచి జారీ చేసిన తాజా నివేదిక శుభవార్త తెలిపింది. అదేంటంటే 2027 నాటికి ఏఐ ద్వారా దాదాపు 2.3 మిలియన్లకు పైగా ఉద్యోగాలు జాబ్ మార్కెట్లోకి వస్తాయని వెల్లడించింది. అయితే భవిష్యత్తు ఉద్యోగాల్లో ఆశావహ దృక్పథాన్ని అందిస్తున్నప్పటికీ మరో ముఖ్యమైన సవాలు కూడా ఉందని నివేదిక తెలిపింది. అందుబాటులో ఉన్న శ్రామిక శక్తి కంటే ఏఐ నిపుణులకు డిమాండ్ పెరగనుంది. దీంతో అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్లో నైపుణ్యం పొందడం ఆవశ్యకమైంది. కన్సల్టింగ్ సంస్థ తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచ ఏఐ టాలెంట్ పూల్ 2024లో 8 లక్షలు ఉండగా అది 2025 నాటికి 9,40,000కి పెరుగుతుందని, 2026 నాటికి 1.08 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. అయితే ఈ పెరుగుదలతో కూడా ఏఐ టాలెంట్ డిమాండ్ సరఫరాను మించిపోతోంది. 1.5 మిలియన్ల ఏఐ నిపుణుల అవసరం ఉంది. ఇది 2025 నాటికి 2 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. ఇది భారీ అంతరాన్ని సూచిస్తుంది. ప్రొఫెషనల్స్ నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఏఐ రోల్స్లో తగినంత అవకాశాలు అందిస్తోంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ఏఐ ప్రతిభ కొరత తీవ్రంగా ఉంది. యూకేలో ఏఐ నిపుణుల కొరత 50%, జర్మనీలో 70% ఏఐ ఉద్యోగాల కొరత ఉందని నివేదిక అంచనా వేసింది. ఇక ఆస్ట్రేలియాలో 2027 నాటికి దాదాపు 60,000 మంది నిపుణుల్లో ప్రతిభ అంతరం చోటు చేసుకుంటుందని అంచనా. ఇది ప్రపంచ మార్కెట్లో ఏఐ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్కు సంకేతం. ఇది యుఎస్, యూకే వంటి దేశాలలో భారతీయ నిపుణులకు లాభదాయకంగా మారనుంది. 44% మంది యాజమాన్యం తమ సంస్థలలో ఏఐ ఆధారిత పరిష్కారాలను అమలు చేయడానికి తమ అంతర్గత నిపుణుల్లో ఏఐ నైపుణ్యం లేకపోవడాన్ని ముఖ్యమైన అవరోధంగా భావిస్తున్నట్లు బెయిన్ అండ్ కంపెనీ పరిశోధనలో తేలింది. పెరుగుతున్న ఏఐ నిపుణుల డిమాండ్ను ఇది సూచిస్తోంది. గ్లోబల్ ఏఐ టాలెంట్ కేంద్రంగా తనను తాను నిలబెట్టుకోవడానికి భారత్కి ఇది సువర్ణావకాశమని భారత్ ఏఐ ఇన్సైట్స్ అండ్ సొల్యూషన్స్ ప్రాక్టీస్ పార్ట్నర్ లీడ్ సైకత్ బెనర్జీ పేర్కొన్నారు.